ఏడుస్తున్నావు? నా పరిస్థితి చూడు కళ్యాణి. ఇన్ని రోజులు నాకు అండగా ఉన్న వాళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొద్ది కొద్దిగా అలా అలా మారిపోతూ ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చాముండేశ్వరి ఆదరణ, అభిభావ ప్రేమ దక్కగానే పాతదంతా మర్చిపోయి నా సొంత అక్క దేవియే నాకు ఎదురు తిరిగింది. ఇప్పుడైతే నా మొహం చూడటానికి కూడా తనకి నచ్చట్లేదు. ఒక మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. నన్ను పూర్తిగా ఒక శత్రువులా చూడడం మొదలు పెట్టింది. తన కోసమే కదా నేను అందరితో పోరాటం చేస్తున్నాను. తను కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదే. ఆ తర్వాత అర్జున్ మారిపోయాడు. అందులో అతని తప్పేమీ లేదు. అంతా నాదే తప్పు, ఒప్పుకుంటాను. కానీ కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఆ సంజయ్ చేస్తున్న కుట్రలో పడిపోయి తను తాగుబోతుగా మారిపోయాడు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. నన్ను ఏడిపించి చంపడమే అతనికి సంతోషం, అవమానించి చంపడమే ముఖ్యమైన పనిగా అనుకుంటున్నాడు. నన్ను వదిలించుకోవడానికి అర్జున్ డివోర్స్ కి కూడా అప్లై చేసేశాడు. ఎందుకే ఇలా చేస్తున్నాడు? ఏడవకు సత్య. అంత ధైర్యంగా చాముండేశ్వరిని ఎదిరించి పోరాడి మీ అక్క జీవితాన్ని కాపాడావు. చాముండేశ్వరి పొగరు మొత్తాన్ని అణిచావు. అది సాధించావు కదా, దాన్ని తలుచుకొని కొంచెం ధైర్యం తెచ్చుకోవే. ఆ చాముండేశ్వరి ఏ క్షణంలోనైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాంటిది. నేనొచ్చిన కొత్తలోనే నాతో ప్రేమగా ఉన్నారు. కానీ మా నాన్న ఆస్తి దక్కలేదు అని వాళ్ళు చాలా మారిపోయారు. అయినా సరే దేవుణ్ణి చేయి వదలలేదు సత్య. నలన్సి రూపంలో ఆయన ఉన్నాడు కదా. అది నేను చేసిన పాపమో పుణ్యమో నాకు తెలియదే. కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు ఆఖరికి నళన్ నాన్నకి, ఆర్తికి ఎంతో అవమానం, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మర్యాద లేకుండా మాట్లాడారు. ఆ చాముండేశ్వరి నళన్ నాన్నని ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అనేలాగా తయారు చేసింది కళ్యాణి. ఇదంతా చూస్తూ ఉండడం నా వల్ల అవ్వడం లేదు కళ్యాణి. అంత గౌరవంగా శిఖరాన ఉన్న వాళ్ళని నేను పాతాళానికి తోసేసినట్టు అయింది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సత్య. కామాక్షి అమ్మ అయితే పూర్తిగా మారిపోయారు. అలా అని ఆవిడని తప్పుపట్టలేము. ఆవిడ ఒక బిడ్డకి తల్లి. తన కూతురు ఆర్తి కోసం ఎంతో తపన పడుతోంది. అది న్యాయమే కదా. కానీ నాకెందుకు ఇలా జరుగుతోంది కళ్యాణి? ఇలా చూడు, అర్జున్ నీ మీద కోపంగా ఉండడమే నీ మనసు విరగడానికి కారణం. అర్జున్ నీకు సపోర్ట్గా ఉంటే నువ్వింక ధైర్యంగా పోరాడతావు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, అర్జున్కి ఇప్పటికీ నీపైన ప్రేముంది. నీపై ఉన్న ఆ ప్రేమ వల్లే అతనికి నీపై అంత కోపం వస్తుంది. అది నాకు అర్థమవుతోంది. కానీ తనని ఎలా కన్విన్స్ చేయాలి? నాకదే అర్థం కావడం లేదు. అందుకే చెప్తున్నాను, ముందు నువ్వు కన్సీవ్ అయ్యావన్న విషయాన్ని, అలాగే అతని బిడ్డని నీ కడుపున మోస్తున్నావన్న విషయాన్ని తనకి చెప్పేవే. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందే? నువ్వు గర్భవతి అన్న విషయం ఒకసారి చెప్పి చూడు. అది వినగానే మరుక్షణంలో అర్జున్ మనసు మారిపోతుంది. తన కోపాన్నంతా పక్కన పెట్టి నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ కోసమైనా నిన్ను తప్పకుండా ఒప్పుకుంటాడు. బాగా ఆలోచించు సత్య. ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఆ సంజయ్ నీ గురించి నిజాన్ని మొత్తం చెప్పేశాడు. దాంతో అర్జున్కి నీపై చాలా కోపం వచ్చింది. అవును. ఇప్పుడు నువ్వు మళ్ళీ లేట్ చేయకు. తను తండ్రి కాబోతున్నాడనే వార్త వేరే ఒకరి ద్వారా తెలిసిందంటే ఏ మగాడు కూడా తట్టుకోలేడు సత్య. ఆ తర్వాత అది అనుమానానికి దారి తీస్తుంది. ముందు అర్జున్కి నిజం నువ్వే చెప్పే సత్య. సరేనే, నేను చెప్తాను. కానీ నాకు భయం వేస్తుంది. తను ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటే? అంతలా చెప్పినా అర్జున్ నిన్ను వద్దనుకుంటే ఇక అంతకంటే చేసేదేం లేదు. అప్పుడు నేనే నీకు అర్జున్ని వద్దని చెప్పేస్తాను. కడుపున పుట్టబోయే బిడ్డను కూడా కాదనుకునేవాడు అసలు మనిషే కాదు. సుభద్ర, నన్ను తిట్టక సుభద్ర. మనసులో ఉన్న బాధని తట్టుకోలేకపోతున్నా. నాకు అర్థం అవుతుందండి. నేనేమి మిమ్మల్ని తిట్టడం లేదు.
మీ అక్క అంత ఆశ చూపి చివరికి ఇలా దగా చేసింది కదా. మీ మనసుకు అది ఎంత వేదనగా ఉంటుందో నాకు తెలుసు. అందుకేగా ఇలా తాగుతున్నారు. అయ్యో అయ్యో, ఈ పాటికి అక్క వేసిన ప్లాన్ ప్రకారం జరుగుంటే ఆ నలన ఆస్తంతా మన చేతుల్లోకొచ్చుండేది. నేను ఈ పాటికి యజమాని అయిపోయేవాణ్ణి. పోయింది పోయింది, అంత నాశనం అయిపోయింది. అంతా నాశనం అయిపోయింది. మొత్తం అంతా మునిగిపోయింది. రే అర్జున్, దీనంతటికి కారణం నువ్వేరా. నీ వల్లే నేను రోడ్డున పడ్డాను. నిజమేనండి, ఒక అర్జున్ మాత్రమే కాదు, మీ అక్క కూడా మిమ్మల్ని బాగానే బురుడి కొట్టించింది. అవును అవును, మా అక్క కూడా నమ్మక ద్రోహే. నన్నేమనుకుంది? నన్ను ఒక కీలు బొమ్మ అనుకుంటుందా? ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారండి? ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను సుభద్ర. తెలుసండి, రేపటి నుంచి మళ్ళీ మీరు పాత తమ్ముళ్లాగే మీ అక్క వెనకాలే తిరుగుతూ ఆమె చెప్పినట్లు వింటారు. నాకు తెలుసండి. లేదు, ఇకపై ఇక్కడున్న ఏ ఒక్కరికి నేను విశ్వాసంగా ఉంటాను. విశ్వాసపాత్రుడైన శ్రీను ఈ రోజుతో చచ్చిపోయాడు. ఈ రోజు నుంచి నా రూటే వేరు. అంటే నిజాయితీగా ఉండి నమ్మకంగా కష్టపడి మా అక్కకి సంపాదించి పెట్టినందుకు నాకు దక్కింది శూన్యం. నా సొంతక్కే నన్ను మోసం చేసింది. దానికి బదులుగా తన్నే నేను మోసం చేయబోతున్నాను. ఇకపై ఈ కుటుంబం నుంచి గట్టిగా కమిషన్లు దోపేస్తాను, అబద్ధాలు చెప్తాను, డబ్బులు లాగుతాను, వీలైతే దొంగతనం చేస్తాను, ఏ అడ్డదారైనా తొక్కుతాను. కానీ అతి త్వరలోనే కోటీశ్వరులనై అందరికీ చూపిస్తాను. సూపర్ అండి. మీలో ఈ 2.0 వెర్షనే కదా నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఈ వెర్షన్ నాకు చాలా బాగా నచ్చిందండి. అవును సుభద్ర, ఇకపై నేను మారేదే లేదు. అభికి శృతికి అక్క పెళ్లి జరిపిస్తుంది అనుకున్నాను, కానీ అది జరగలేదు. నాకు ఫినాన్స్ కంపెనీ పెట్టిస్తానని చెప్పింది, అది కూడా జరగలేదు. ఇప్పుడు సత్య కూడా ఆస్తినిస్తానని చెప్పింది, అది కూడా జరగలేదు. మా అక్క నాకు మోసం తప్ప ఇంకేమీ చేయలేదు. అదేగా నిన్నేగా పెద్ద కోతలు కోసింది. నేను ఏం చేసినా నా తమ్ముడు కోసమే చేస్తాను అనేసి. అంటే నాకు ద్రోహం చేయడం తప్ప